తస్యారవిందనయనస్య పదారవిందం కింజల్కమిశ్రతులసీమకరందవాయు అంతర్గతస్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషాం అపి చిత్త తన్వో. చతుష్కుమారాలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడో బ్రహ్మానందంలో భలేగుందని ఉన్నారు. కానీ ఎప్పుడైతే వైకుంఠంకి వెళ్ళి స్వామి దర్శనం అయిందో, దర్శనం తీసుకుంటూ పాదాల దగ్గరికి అట్లా వంగి పాదాల దగ్గర నుండి దర్శనం తీసుకుంటున్నారో, అక్కడ స్వామి పాదాల నుండి తులసి దళం యొక్క ఫ్రేగ్రెన్స్ అది నాసికల్లోకి వెళ్ళి ఏం జరిగింది? అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్త తన్వో. అప్పటి వరకు 4 కుమారులకి భక్తి అంటే ఏంటోగా తెలీదు, బ్రహ్మానందమే తెలుసు. కానీ ఎప్పుడైతే భక్తిదేవి తులసీదేవి వాళ్ళ నాసికల్లోకి వెళ్ళిందో, తులసి గంధము వాళ్ళ నాసికల్లోకి వెళ్ళిందో, వాళ్ళలో భక్తి పారవస్యం వచ్చింది ఆ 4 కుమారాల్లో. అప్పటి వరకు భక్తిలో ఇంత పారవస్యం ఉంటుందా అనేది తెలీదు. సో భక్తి పారవస్యం మనలోకి రావాలి అంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చరణ గంధం, పాదరేణు చరణ గంధం, వాళ్ళ శుద్ధ భక్తి మన ఆత్మలోకి, మన హృదయంలోకి వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు భక్తి పారవస్యం వస్తుంది. సో శ్రీ గురువు మనకి ఈ నామాన్ని ఇస్తారు, హరినామాన్ని ఇస్తారు దీక్ష తీసుకున్నప్పుడు. అంటే భగవంతుని మన చేతుల్లో పెట్టారనమాట. హరినామ జపమాల పెడుతున్నారు అంటే, హరినామం ఇస్తున్నారంటే భగవంతుణ్ణి మన చేతిలో పెట్టినట్టు. అంటే ఈ హరినామం జప సమయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్టర్ మీద స్వామి శ్రీ విగ్రహం ఉంటుంది కదా, ఆ శ్రీ విగ్రహమే శబ్ద రూపంలో ఉంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అదనమాట. మనము శ్రీ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటాము, ఏ భావంతో ఉంటాము, స్వామికి ఎట్లా ప్రణమిల్లుతాము, అట్లా హరినామంలో ఉన్నప్పుడు అదే భావంతో హరినామంలో ఉన్న స్వామికి ప్రణమిల్లితే అది జప అన్నమాట. ప్రణమిల్లడం అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు ప్రార్థనా పూర్వకంగా పెట్టుకొని, స్వామి భగవంతుడా నువ్వు ఇక్కడే ఉన్నావు, నా కష్టాల్ని తీర్చేది నువ్వే, నాకు శుభం కలిగించేది నువ్వే, నాకు బుద్ధిని ప్రసాదించేది నువ్వే, నన్ను గోలోక ధామాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన రూపు కూడా నువ్వే, శ్రీ హరినామ ప్రభు అనే భావంతో భజన చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు దెన్ దదామి బుద్ధియోగం తం ఏనమాముపయాంతితే. స్వామి ఏం చెప్తారు, భగవద్ధామానికి నువ్వు ఎట్లా వెళ్ళాలో ఆ బుద్ధినంతా నేను వికసింప చేస్తాను అని చెప్తారనమాట. సో జపం అంటే అది. భజతాం ప్రీతిపూర్వకం. అట్లా స్వామితో స్వామి భజన నామాన్ని ప్రీతిపూర్వకంగా, ఆర్తితో ప్రీతిపూర్వకంగా చేయడం. ఏమేమైతే విన్నపాలున్నాయో అన్ని పెట్టుకునే సమయం ఇదన్నమాట. భగవంతుడు మనకి టైం ఇచ్చినట్టు, అపాయింట్మెంట్ ఇచ్చినట్టు, మన విన్నపాలు ఏమున్నాయో, మన ఆర్తి ఏముందో అన్నీ ఇప్పుడు నామం దగ్గర పెట్టుకోవడం అన్నమాట. అది జపం. అన్నీ పెట్టుకుంటాము, కానీ ఒక స్టేట్ వస్తుంది, ఈ నామమే వింటుంటే నా అన్నీ పోతున్నాయి కదా, నా కల్మషం పోతుంది, నా దుఃఖం పోతుంది, నామమే నా లోపల మొత్తం నిండుకొని ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే భావంతో జపం చేయాలి. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అది నా మహాత్మ్యం అన్నమాట. మనల్ని హృదయము శుద్ధి చేయడమే కాకుండా మొత్తం కృష్ణ ప్రేమతో ఎట్లా నింపుతుందో మొత్తం ఆ నామమే చేస్తుంది.
నామానికి అంత మహాత్మ్యం ఉంది. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలహం ఏతదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవమిదృశమిహ జనినానురాగః. నామము ఎ- ఇది శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. శ్రీ శిక్షాష్టకం అంతా నామం గురించి అన్నమాట. హే భగవంతుడా, నువ్వు ఈ నామంలోనే ఉన్నావు. సర్వశక్తిమంతం అయిన భగవంతుడివి నువ్వు. నీ శక్తి అంతా కూడా ఈ నామంలో పెట్టి ఇక్కడే ఉన్నావు. నువ్వు నామంలోనే ఉన్నావు. దయచేసి నాకు అనురాగాన్ని ప్రసాదించు. నీ నామం పట్ల నాకు ఆకర్షితమై ఉమ్, నీ నామం పట్ల అనురాగాన్ని ప్రసాదించు స్వామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. త్రినాదపి సునిచేన తరోరేవా సహిష్ణునం అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. మనం సదా హరిని కీర్తిస్తున్నప్పుడు అబ్బా భగవంతుడా నువ్వెంత గొప్ప, నీ భక్తి ఎంత గొప్ప, నీ భక్తులు ఎంత గొప్ప అని సదా కీర్తనలో ఉంటే మన చిత్తము దెన్ తద్వారా అన్ని వైష్ణవ లక్షణాలు వచ్చి మనలో కూర్చుంటాయి. అంత శుభం వచ్చి మనలో కూర్చుంటుంది. నదనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వర భవతాత్ భక్తి హైతుకి త్వయి. అయి నందతనుజ కింకరం పతితాం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. ఓ నందతనుజ కృష్ణ, నన్ను ఈ ఉషపూరితమైన గుణసముద్రాల నుండి వెలికి తీసి నీ పాదరేణులాగా ఎప్పుడు ఉంచుతావు స్వామి. నందతనుజ కృష్ణ, ఆ నందతనుజ కృష్ణ ఇక్కడే హరినామంలోనే ఉన్నాడు. అందుకనే జపం చేసేటప్పుడు ఆ భావంతో చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నయనం గళదశ్రుధారయ వదనం గద్గదరుద్ధయ గిరం పులకైర్నిచితైర్వపుకద తవ నామగ్రహణే భవిష్యతి. యుగాయితం నిమిషేణ చక్షుషా ప్రావర్ష్యామి శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ. మనకి నామం మీద ఇంత నిష్ట ఏర్పడ్డప్పుడు, ఇంత రుచి ఏర్పడ్డప్పుడు ఒక్క క్షణం కూడా నామాన్ని విడిచి ఉండాలని ఉండదు. ఎందుకంటే నామంలోనే ఉన్నాడు భగవంతుడు. ఆశ్లిష్య వా పాదరతాం పినస్తు మాం ఆదర్శణం మర్మహతాం కరోతు వా యదా తథా విదధాతౌ లంపటో మత్ప్రాణనాథస్తు సయేవన పరః. హే ప్రాణనాథ శ్రీహరినాం ప్రభు గోపీనాథ, సదా నీ ప్రీతి సేవలో ఉంచు స్వామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే ఈ శ్రీ శిక్షాష్టకం మహాప్రభు ఇచ్చిన శ్రీ శిక్షాష్టకంని రోజు వింటారో చెబుతారో వాళ్ళకి రోజు రోజు కృష్ణ భక్తి ప్రవర్తమానం అవుతుంది. నామ సంకీర్తన అయితే సర్వానర్థ నాశ సర్వశుభోదయ కృష్ణ ప్రేమేరా ఉల్లాసం అతయేవ నామ మాత్ర వైష్ణవేర ధర్మ. ఎప్పుడైతే వైష్ణవులకి ఈ నామమే ధర్మమై కూర్చుంటుందో అప్పుడు నామే ప్రస్ఫుటిత హోయిలే రూపగుణ కర్మ. ఇదే నామము స్వామి రూపాన్ని, గుణాలని, లీలల్ని ఆవిష్కరిస్తుంది. తద్వారా మన ఆధ్యాత్మిక శరీరం కూడా మనకి ఆవిష్కరించబడుతుంది. అంతటి మహత్యం ఉంది ఈ జపలో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ్ రామ రామ్ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే